ఏనోషు గారు పుట్టక ముందు ఏనోషు గారు ఎక్కడ ఉన్నారు? షేతు గారిలో ఉన్నారు. మరి షేతు గారు పుట్టక ముందు షేతు గారు ఎక్కడ ఉన్నారు? ఆదాములో ఉన్నారు. మరి ఆదాము గారు పుట్టక ముందు ఆదాము గారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? దేవునిలో ఏమున్నారు? శరీరం ఉందా, ఆత్మ ఉందా? అర్థమైందా? ఇప్పుడు దేవుల్లో ఆదాము గారి శరీరం ఉందా, ఆత్మ ఉందా? కదా. ఆత్మ, ఆదాము గారి ఆత్మ ఎవరిలో ఉంది? దేవుల్లో ఉంది. దేవునిలో ఉన్న ఆత్మ ఒక మట్టి బొమ్మను తయారు చేసిన తర్వాత ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడే తప్ప నిర్మించలేదు అనే విషయం ఇక్కడ మనకు అర్థం కావాలి కదా. అర్థం అవుతుందా లేదా? అందుకోసం ఇక్కడ ఏమన్నాడు? ఆదాము ఎవరి కుమారుడు? ఎందుకు కుమారుడు అయ్యాడు? ఎక్కడున్నాడు ఆయన? పుట్టక ముందు ఒక మట్టి బొమ్మలోనికి ఆత్మ రాకముందు ఆత్మగా ఉన్న ఆదాము గారు ఎక్కడున్నారు? దేవునిలో. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే భూమి మీద మనిషి అన్న వాడు ప్రతి ఒక్కరు ఆదాములో నుండి పుట్టుకొచ్చారు కదా. మరి ఆదాములో నుండి ప్రతి ఒక్కరు పుట్టుకొచ్చారు అంటే అందరెవరు? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మనుషులందరికీ తండ్రి అయినటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా తండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవునికి ఆయన కుమారుడు మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆశ ఆలోచన కలిగి వచ్చి కూర్చుని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని బైబిల్లో నుంచి ఆలోచన చేద్దాం. ఏంటి అని అంటే, మనుషులందరూ దేవుని పిల్లలేనా? మన టైట్లేది. మనుషులందరూ దేవునికి కుమారులేనా, పిల్లలేనా? నిజమేనా? మనుషులందరూ దేవుని పిల్లలేనా అనే ప్రశ్న ఎందుకు పుట్టింది అని అంటే, ఈ బైబిల్ చేత పట్టుకున్నటువంటి వారు ఈ లోకంలో చాలా మంది సేవకులుగా, బోధకులుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా మనుషులు దేవునికి పిల్లలు కారు. మనుషులు దేవునికి పిల్లలు కారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత మాత్రమే పిల్లలవుతున్నారు తప్ప ఒరిజినల్ గా మనుషులు దేవుని పిల్లలు కారు అని మాట్లాడుతున్నారు. నిజమేనా? యేసుక్రీస్తును నమ్మటం ద్వారానే నువ్వు పిల్లోడివి, దేవునికి కుమారుడివి అవుతున్నావు, కుమారుడు అనబడుతున్నావు తప్ప ఒరిజినల్ గా మనుషులు దేవునికి పిల్లలు కారు అంటున్నారు చాలా మంది. మీరేమంటారు అంటున్నాను. కొంచెం ఆలోచించాల్సినటువంటి ప్రశ్నే కదా ఇది, అంతేనా కదా? అర్థమవుతుందా? ఒక మంచి ఆలోచన చెప్తాను వినండి. ఈ భూమి మీద ప్రాణం కలిగి జీవిస్తూ ఉన్నటువంటి జీవరాశులు ఎన్నున్నాయని మనుషులు లెక్క పెట్టి చెప్పాడు. జీవరాశులు నేను పదే ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. చెప్పండి. ఒకప్పుడు 84 లక్షలు అన్నారు, తర్వాత దగ్గర 90 లక్షలు అని అన్నారు. ఏదేమైనా 84 నుంచి 90 లక్షల రకాల జీవరాశులు ఉంటే అందులో గొప్పవాడుగా, ముఖ్యమైన వాడుగా అందులో ఒక్కడే కనపడుతుంటాడు. ఆ ఒక్కడు ఎవరు అని అంటే మనిషి. ఎందుకు? జంతువుల కంటే మనిషి గొప్ప. ప్రతి జీవరాశి కంటే మనిషి గొప్పోడు. దేవుడిచ్చిన ఆజ్ఞలు మనకు తెలుసు. ఏ జంతువునైనా నువ్వు చంపుకొని తినొచ్చు, కానీ మనిషిని చంపుకొని తినకూడదు, మనిషిని అసలు చంపకూడదు. ఇది అర్థం కాక, అంటే ఈ విషయాన్ని బేస్ చేసుకొని చాలా మంది చిన్నతనంలో నాకు హిందీ నేర్పించినటువంటి టీచర్, గవర్నమెంట్ స్కూల్లో నేను హిందీ నేర్చుకున్నాను. అంటే స్కూల్లో హిందీ చెప్పేటువంటి టీచర్ ఉంటారు కదా, ఆ టీచరు ఆయన ఇస్లాం సహోదరుడు. కాకపోతే స్కూల్లో అక్కడ టాపర్ కాబట్టి నన్ను ఆయన ఇష్టపడటం కామన్. టాపర్ని ఇష్టపడతారు. ఆయన నన్ను ఇష్టపడటం మాత్రమే కాకుండా ఆ విధానం, నేను సేవకున్నయ్యాను, పాస్టర్నయ్యాను, క్రైస్తవ్యంలోనికి వచ్చాను అనే విషయం తెలుసుకున్న తర్వాత ఆయన కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యి నాకు ఒక క్వశ్చన్ వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆయన ఆ టీచర్, ఆ పంతులు గారు నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు మనుషులను ఒక రకంగా, జంతువులను ఒక రకంగా చూస్తున్నాడు? దేవుడిలో ఈ పక్షపాతం ఎందుకు అని అడిగాడు. ఓహో, ఇది పక్షపాతంగా కనపడిందా సార్ మీకు? దీని గురించి ఏదో ఒక రోజు నేను పాఠం చెప్తానులే సార్ అని చెప్పేసి చెప్పాను ఆయనకు.
వాట్సాప్లో 1 word లో చెప్పేస్తే అర్థం కాదుగా. సో చాలా రోజుల తర్వాత ఈ రోజు ఆ తరుణం, ఆ సమయం వచ్చింది. ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అన్నట్టుగా ఈ రోజు ఈ సమయం వచ్చింది. వెనకనే మనం మాట్లాడుకుందాం ఈ టైటిల్ మీద, దీని గురించి పర్టికులర్ గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకు దేవుడు జంతువులను ఒక రకంగా, మనుషులను ఒక రకంగా చూస్తున్నాడు. ఒకప్పుడు నోబాహు గారి కాలంలో చాలా మంది హేతువాదులు కూడా అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, ఏమయ్యా మనుషులు పాపం చేస్తున్నారు, మనుషులు పాపాత్ములైపోయారు, కాబట్టి మనుషులందరినీ చంపటానికి అని చెప్పేసి జలప్రళయం రప్పించిండు మీ దేవుడు. బాగుంది, మరి జంతువులు ఏం పాపం చేసిరు? జంతువులు ఏ పాపం చేశాయని జంతువులన్నింటినీ చంపేశాడు మీ దేవుడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా మ్యాటర్? నోవహు గారి కాలంలో మనుషులందరూ పాపులు కాబట్టి, పాపం చేశారు కాబట్టి చంపేస్తున్నాడు. ఓకే, జంతువులు ఏం చేసినాయి? జంతువులు పాపం చేస్తాయా? అంటే ఆ కాలంలో జరిగినటువంటి ఆ విధానం చూస్తుంటే మనుషులు తప్పు చేశారు కాబట్టి, మనుషులు పాపం చేశారు కాబట్టి, మనుషులతో పాటు జంతువులన్నింటినీ కూడా ఏం చేశాడు దేవుడు? అంటే అంత లెక్కలేదా జంతువులు అంటే? ఏమి చేయకపోయినా జంతువులు ఇలా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. జంతువులకు ప్రాముఖ్యత లేదు దేవుని దృష్టిలో. నిజమే, నిజమే. ఎందుకు ఎందుకు లేదు? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఇంట్లో కుక్క పిల్ల కానీ, పిల్లులు కానీ, కోడిలు కానీ, కోడి అంటారు కదా, పెంచుకునేటటువంటి ఆలోచన అలవాటు ఉందా? ఎస్, ఉంది. ఏదో ప్రమాదం వచ్చింది, ఇల్లు కూలిపోతుంది. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కోడినో కుక్కనో తీసుకొస్తావా? ఇంట్లో ఉన్న పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేస్తావా? ఆలోచన రావాలి మనకు. మరి పిల్లి అక్కడ ఉన్నా కూడా, కుక్క పిల్ల అక్కడ ఉన్నా కూడా, వాటన్నిటిని వదిలేసి నీ కుమారుడినే తీసుకొస్తున్నావు అంటే ఇప్పుడు నిన్నేమనాలి? నీలో కూడా ఏముంది? పక్షపాతం ఉందని చెప్పాలి ఇప్పుడు. అంతే కదా మరి ఆ లెక్కల ప్రకారంగా. ఇంకా అర్థం కావాలంటే ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ పిల్లల కోసం నువ్వేవేవో తెస్తావు. పిల్లలు ఆడుకోవటం కోసం అని చెప్పేసి మిషన్లు, చిన్న చిన్న ట్రాక్టర్లు, చిన్న చిన్న లారీలు, చిన్న చిన్న జేసీబీలు, బొమ్మలన్నీ వచ్చినాయి కదా, టెడ్డి వేర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చేసి పెట్టావు. ఇప్పుడు ప్రమాదం వచ్చింది అని అన్నప్పుడు ఆ బొమ్మల్ని ఎత్తుకొస్తావా? నీ పిల్లల్ని ఎత్తుకొస్తావా? ఆ బొమ్మల్ని కాపాడతావా? ఆ పిల్లల్ని కాపాడతావా? కదా. నీ దృష్టిలో విలువ దేనికి? పిల్లలకే. బొమ్మకి ఎందుకు లేదు? నీ దృష్టిలో ఆ బొమ్మ ఎలాగో దేవుని దృష్టిలో జంతువులలాగా. ఎందుకంటే ఆ బొమ్మల్ని తయారు చేసింది నువ్వే. ఇంకోటి తయారు చేసుకున్నావు, దాని ఏముంది, నాకు అసలైనడు కావాలి అని చెప్పేసి, నా కుమారుడు కావాలని అంటావు. అలాగే నోవాహు గారి కాలంలో దేవుడు పోతే పోనీ సస్తే సావని అని మనుషులందరినీ చంపకుండా ఒక ఆయన్ని కాపాడుకున్నాడు, ఒక కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇక్కడ వ్యత్యాసం చక్కగా చూస్తే మనుషులకు జంతువులకు ఎలాంటి వ్యత్యాసం కనబడుతుందంటే, మన ఇంట్లో మన పిల్లలకు బొమ్మలకు ఉండే వ్యత్యాసం మనకు అర్థం కావాలి. అంటే సూటిగా చెప్పాలంటే, మనుషులను దేవుడు కన్నాడు, జంతువులను తయారు చేశాడు, సృష్టించాడు. మనుషులను దేవుడు కన్నాడు. ఎలా కన్నాడు, ఏ విధంగా కన్నాడు అనే విషయాలలోనికి ఇప్పుడు మనం బైబిల్లోనికి వెళ్లే ముందు, మరి మనుషుల్ని కూడా దేవుడు కనలేదు, సృష్టించాడు, నిర్మించాడు అని చెప్పేవాళ్ళు కూడా బైబిల్లో నుంచి సమాధానం చూపిస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కనబడుతున్నటువంటి శరీరం, ఈ శరీరాన్ని దేవుడు తయారే చేశాడు. మనందరికీ తెలుసు. మట్టిలో నుంచి మట్టి ముద్దను తీసుకొచ్చేసి ఈ దేహాన్ని దేవుడు తయారు చేశాడు, నిర్మించాడు. మనందరికీ తెలుసు, అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. కానీ నువ్వెవరివి అని అంటే ఈ దేహానివి కాదుగా. మనిషి అంటే దేహం కాదుగా, శరీరం కాదు కదా. మనిషి అంటే లోపల ఉన్న ఆత్మకు విలువ, ఆత్మను బట్టి కదా, అవునా కదా. అయితే ఈ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది. దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ గనక దేవుడు మనకు తండ్రి, మనం దేవునికి పిల్లలం అనేది కామన్గా మనందరికీ తెలిసిన విషయమే. కానీ కాదు, ఈ ఆత్మను దేవుడు నిర్మించాడు, కనలేదు, దేవునిలో నుంచి రాలేదు అని కూడా మాట్లాడే పాస్టర్లు ఉన్నారా, సేవకులు ఉన్నారా అంటే ఉన్నారు.
వాళ్ళు ఏ వచనాన్ని చూపిస్తున్నారు అని అంటే ఒకసారి మనమందరం తెరిచి చూద్దాం. జకరియా గ్రంథము, పాత నిబంధనలో ఉన్నటువంటి జకరియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవోక్తి ఇజ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములో ఏమన్నాడు? మనుషుల అంతరంగములో ఏం సృష్టించాడట? జీవాత్మను. ఎక్కడ సృష్టించాడట? మనుషుల అంతరంగములో దేన్ని సృష్టించాడట? జీవాత్మను సృజించాడట. వింటున్నారా? ఉందా అలానే? ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం. ఎక్కడ జీవాత్మను ఎక్కడ సృష్టించాడట? ఎక్కడ సృజించాడట? అంతరంగములో. అక్కడ ఏముంది? అక్కడ ఉన్నది చెప్పండి. మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించాడు. అంతరంగములో జీవాత్మను సృజించాడు అనే విధంగా ఉంది కదా. ఒక్కసారి మీరు అందరూ దీన్ని అలానే పెట్టుకొని రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 22 చదవండి. 7వ అధ్యాయం 22 చూడండి. ఎవరిని బట్టి అంటే ఎవరు? అంటే ఎవరు? అంతరంగ పురుషుడు. ఎవరైనా కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు మీరు. ఇంకొక మాట కూడా చదవండి, అది అలానే ఉంచేసి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు అంటే ఈ దేహం, ఈ శరీరం బాహ్య పురుషుడు అంటే. నెక్స్ట్ లైన్ అంతర్య పురుషుడు అంటే అక్కడేమన్నాడు? అక్కడంటే రోమా పత్రికలు ఏమన్నాడు? అంతరంగ పురుషుడు అన్నాడు. ఇక్కడ అంతర్య పురుషుడు అంటున్నాడు. ఇంతకు ఈ అంతరంగ పురుషుడు ఎవరు? ఈ అంతర్య పురుషుడు ఎవరు చెప్పాలి. ఏం ఆత్మ గురించే కదా మాట్లాడబడుతుంది. దీనికి కూడా ఇంత డౌట్ పడితే ఎట్లా? దీని కూడా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పగలిగేవాడే ఆసక్తిపరుడు. అది రైట్ అయినా రాంగ్ అయినా. మీకు ఆసక్తి ఉంది అని అంటే సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. అర్థమవుతుందా? అంతర్య పురుషుడు, అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఇప్పుడు అంతర్య పురుషుడు, అంతరంగ పురుషుడు అంటేనే ఆత్మ అని ఇక్కడ చెప్తుంటే జకరియా గ్రంథంలో ఏం చెప్తా ఉంది? అంతరంగంలో జీవాత్మను సృజించను ఉంది. ఇదేంది? అసలు అంతరంగ పురుషుడు అంటేనే ఆత్మ అనే విధంగా కొత్త నిబంధనలు మాట్లాడబడుతుంటే ఆ అంతరంగంలో మన ఆత్మను సృష్టించడం ఏంటి అనే ఆలోచన రావాలి కదా. అందుకోసమే కాస్త దీని గురించి ఏంది ఇలా రాయబడింది అని చెప్పేసి నేను కూడా ఆలోచించటం జరిగింది, స్టడీ చేయటం జరిగింది. మన బైబిల్లో అంటే ఈ పుస్తకం పాత నిబంధన గ్రంథం ఒరిజినల్ గా హీబ్రూలో రాయబడింది, హీబ్రూ భాషలో రాయబడింది. ఆ హీబ్రూ దగ్గరికి వెళ్ళటానికి బైబిల్ హబ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది యాప్. అందులో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అని ఒకటి ఉంటుంది. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అంటే ప్రతి పదం టు పదం ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అవుతా ఉంటది, మనం సరిగ్గా అర్థం చేసుకోవటం కోసం. అక్కడ చూస్తే ఏముంది అంటే సృష్టించిన, సృజించిన అని లేదు. ఏమనుంది అంటే ఫార్మ్స్ అని ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి, ఏమొస్తుంది అని ఒకవేళ ఆలోచన చేస్తే అంతరంగములో ఆత్మను నింపుచున్న యెహోవా, నింపటం, కంప్లీట్ గా ఫిల్ చేయటం అనే మీనింగ్ తో వచ్చేటటువంటి పదం కనబడతా ఉంది. అంటే సృష్టించటం కాదు, నింపటం అనేటటువంటి మీనింగే పర్ఫెక్ట్ మీనింగ్ అక్కడ మనకు రావాల్సింది. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ లో ఏమంటాడంటే మధ్యలో నుంచి చదువుతున్నాను. అండ్ ఫార్మ్స్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ విత్ ఇన్ హిమ్ అని ఉంటది. ఫార్మ్స్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ విత్ ఇన్ హిమ్ అంటే ఫిల్ చేయటం అనే మీనింగ్ తో ఆ మీనింగ్ పూరించే విధంగా రాయాలి. కానీ దాన్ని ఏమని తర్జుమా చేశారు ఇక్కడ మన తెలుగులో అంటే సృజించటం అని రాయటంతో ఆ పదాన్ని తీసుకొని దేవుడు అంతరంగంలో ఆత్మను సృష్టిస్తున్నాడు అని అంటే ఒరిజినల్ గా ఆత్మను అంతరంగంలో సృష్టిస్తే
ఎన్ని విషయాల్లో పొరపాటు పడాలి, ఎన్ని విషయాల్లో తేడా జరుగుతుందో ఇప్పుడు మనం పాఠంలోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కటి నేను ఇప్పుడు 1 by 1 చెప్తాను. ఒకవేళ అంతరంగంలో ఆత్మను సృష్టిస్తే ఎంత బైబిల్లో ఉన్నటువంటి వచనాలే ఎంత తప్పుగా మనకు మీనింగ్ వస్తుందో అనేటటువంటి విషయం మీకు అర్థం కావడం కోసం కొన్ని చూపిస్తాను. జనరల్ గా అయితే అనేక పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు దేవుడు ఆత్మను మనుషులలో పెట్టాడు, ఉంచాడు, దేవుడు ఇచ్చాడు, ఇస్తున్నాడు అనే మీనింగ్ తోనే అనే పదాలే రాయబడ్డాయి అనేక చోట్ల. దాని కొరకు ఒక 3 వచనాలు చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. నరుని ఆత్మ దీపమట, పెట్టాడట, సృష్టించాడు కాదు. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని చెప్పి నెక్స్ట్ ఏమన్నాడు చూడు. అంతరంగాన్ని ఏం చేస్తుందట? అంతరంగంలోనే తయారు చేయబడితే అంతరంగాన్ని ఏం శోధిస్తుంది? అంతరంగాన్ని శోధిస్తుందట. అంతరంగాన్ని శోధించగలిగే శక్తి కలిగినటువంటిది ఏంటిది అంటే నరుని ఆత్మ. ఆ ఆత్మను ఎవరు పెట్టారట? దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టిన దీపము అన్నాడు. దీపము అనగానే మనకి ఏమర్థం అవుతుంది? దీపం అనగానే ఏమర్థం అవుతుంది? వెలుగునిచ్చేది. వెలుగునివ్వటం అంటే అంధకారం చీకటిగా ఉన్నప్పుడు దీపం ఉంటే మనకు నీట్గా కనపడుతుంది. ఎటు పోవాలో ఏం చేయాలో నీట్గా కనపడుతుంది. అంటే వెలుగునిచ్చేదిగా దీపం కనపడతా ఉంటుంది. అలాగే మనలో ఆత్మ ఉంటే వివేచన శక్తి ఉంటుంది. మనకు ఏది మంచి, ఏది చెడు, ఏది రైటు, ఏది రాంగు అని ఆలోచన చేయగలిగేటటువంటి శక్తి మనకు ఉంటది. ఈ శక్తి ఆత్మ కలిగిన వారికి మాత్రమే ఉంటది. ఏది మంచో ఏది చెడో ఏ జంతువు అయినా ఆలోచించగలదా? ఈ వివేచన శక్తి జంతువులకు ఉంటుందా? అది గమనించండి. ఓకేనా? మొత్తానికి దేవుడు పెట్టాడట అనే విషయం ఇక్కడ రాయబడతా ఉంది. తర్వాత యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి ఆ దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. జీవాత్మను ఇచ్చుచున్నాడట. అక్కడ పెట్టాడు అన్నాడు, ఇక్కడ ఇచ్చాడు అన్నాడు. నెక్స్ట్ ఇర్మియా గ్రంథం 38:16. కావున రాజైన సిద్కియా జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు అని చెప్తున్నాడు. అంటే జీవాత్మను అనుగ్రహిస్తాడు, సృష్టించడా. జీవాత్మను అనుగ్రహిస్తున్నాడట. ఎంత చక్కటి పదం రాయబడిందంటే జీవాత్మ అని అర్థం ఏంటి అంటే అందులో 2 పదాలు ఉన్నాయి. జీవము ప్లస్ ఆత్మ. జీవాత్మ అని అంటే ఈ దేహాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట మనకు గుర్తుండాలి. జీవింప చేయగలిగే శక్తి ఆత్మకుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేయుచున్నది అని అంటారు. అంటే జీవింపజేసేటటువంటి ఆత్మ జీవాత్మ అనే మాటకు అర్థం అర్థమవుతుందా? జీవాత్మ. ఇదే పద ప్రయోగం దేవుడు మనలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఇదే పద ప్రయోగం అక్కడ కనబడతా ఉంటది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. 2:7. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడట? జీవాత్మ. ఇప్పుడు ఇక్కడ ఆత్మ పెట్టలేదు, ఓన్లీ జీవవాయువునే ఊదాడు అని మాట్లాడేటటువంటి వాళ్ళు అలానే మాట్లాడతారు. జీవాత్మ ఇలాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు H2O అనేటటువంటిది ఒక సిలిండర్లో బంధించాము లేదా ఇచ్చామనుకో, ఏంటది చెప్పండి మీరు ఒకసారి నాకు. ఇదిగో ఇక్కడ పాప ఏం చెప్తుంది? H2O అంటే వాటర్, H2O అంటే నీళ్లు కదా. అంటే 2 అణువుల హైడ్రోజన్, 1 అణువు ఆక్సిజన్. ఇవి వాయువులే. ఈ 2 కలిస్తే ఏమవుతుంది? నీళ్ళు అవుతుంది.
ఏమవుతుంది? నీళ్ళు అవుతుంది. మరి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుళ్ళ నుంచి ఏదో మెటీరియల్ వచ్చింది, ఏదో వచ్చింది. అది రాగానే ఏం తయారైంది? ఏం రెడీ అయింది? జీవాత్మ అంటున్నాడు. అంటే మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళలో నుండే కదా వచ్చింది. దేవుళ్ళలో నుండి సంథింగ్ ఏదో వచ్చింది. వచ్చిన తర్వాత ఏం నిలబడింది అని అంటే జీవాత్మ అంటున్నాడు. దేవుడెవరు? ఆత్మ. దేవుడెవరు? ఆయనలో నుండి వచ్చినటువంటి దాన్ని ఏమంటున్నాడు? ఫైనల్ గా ఆత్మే అంటున్నాడు కదా. ఆత్మకు సావు లేదు, ఆత్మకు నాశనం. అందుకోసమే మనకు కూడా చనిపోయిన తర్వాత, అనగా ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అయితే కలకాలం యుగాలు నరకంలోనైనా ఉంటావు, లేకపోతే స్వర్గంలోనైనా ఉంటావు. కానీ ఉంటావు, నాశనం కావు. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, మనలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దేవుళ్ళ నుండే వచ్చింది, అవునా కదా. కాబట్టి ఆత్మ కలిగిన ప్రతి మనిషి ఎవరికి కుమారుడు? అర్థం కావాలో అర్థం. మనకు ఆత్మ కలిగిన, అంటే ఆత్మ లేని మనిషి ఉంటాడా? ఉండడుగా. కాబట్టి మనుషులందరూ కూడా ఎవరి పిల్లలు? అందుకోసమే అపోస్తులుడైనటువంటి పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే 12:9 చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏమంటాడు? మరియు శరీర సంబంధులైన, ఈ మాట కూడా అర్థం కావాలి మనకు. శరీర సంబంధులైన తండ్రులు అంటే, శరీర సంబంధులైన తండ్రులు అంటే ఎవరు ఉన్నారు? ఎవరైనా తండ్రి కొడుకులు ఇక్కడ కదా? చూడండి ఒకసారి. ఎందుకు ఆయన కొడుకు, ఎందుకు ఈయన తండ్రి అని అంటే ఆయన శరీరం ఈయనలో నుండే వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ కొడుకున్నాడు, కుమారుడు విక్కీ, తండ్రి ఇక్కడ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయనకు ఈయన తండ్రి ఎందుకు అని అంటే ఈయనలో నుండి మెటీరియల్ వచ్చింది, ఈయనలో నుండి మెటీరియల్ వచ్చింది కాబట్టి ఆయన కుమారుడు. దేహం, భౌతికమైనటువంటి దేహానికి కావలసినటువంటి మెటీరియల్ ఆయనలో నుండి వచ్చింది కాబట్టి ఆయన, అందుకోసం శరీర సంబంధమైన తండ్రులు. నెక్స్ట్ లైన్. శరీర సంబంధులైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండి, అంటే మనల్ని అవసరాన్ని బట్టి శిక్షిస్తారు. అయితే నెక్స్ట్ కంటిన్యూషన్. వారు శిక్షకులై ఉన్నారు కాబట్టి వారి యందు మనం ఎలా ఉన్నాం? భయభక్తులు కలిగి ఉన్నాము. నెక్స్ట్. అట్లయితే ఆత్మలకు తండ్రి, బాగా వినండి, ఆత్మలకు తండ్రి అని అంటే ఖచ్చితంగా ఆత్మ ఆయనలో నుండి వచ్చి ఉండాలా? శరీరానికి తండ్రి అని అంటే శరీరం ఆయనలో నుండి వచ్చింది. మరి ఆత్మలకు తండ్రి అంటే ఆత్మ ఖచ్చితంగా ఆయనలో నుండి వచ్చి ఉండాలే. వచ్చిందా లేదా చూద్దామా? ఆత్మలకు తండ్రి ఎవరు అనే విషయం మనం బైబిల్ని అడిగి తెలుసుకుందాం. అదే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల పదియవంతులను పుచ్చుకొను లేవీయు ఎవరి ద్వారా? అబ్రాహాము ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఎవరి ద్వారా? అబ్రాహాము గారి ద్వారా దశమాంశములను ఇచ్చాను. ఎలా అని అంటే 10వ వచనం చెప్తున్నాడు. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి అనే ఆయన తన పితరుని గర్భంలో ఉండేను. అంటే ఇప్పుడు పితరుని గర్భంలో ఎవరున్నారు అని చెప్తుంది ఇక్కడ వచనం? లేవి గారు ఉన్నారు అని చెప్తుంది. అంటే లేవి గారు ఎవరు? లేవి గారి డైరెక్ట్ తండ్రి ఎవరు? డైరెక్ట్ తండ్రి అంటే ఆయనకు ముందున్నటువంటి తండ్రి ఎవరు? లేవి గారి తండ్రి పేరు చెప్పండి. యాకోబు గారు. గుర్తుందా? యాకోబు గారి తండ్రి పేరు ఇస్సాకు గారు. ఇస్సాకు గారి తండ్రి పేరు ఆ అబ్రహాం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఆ అబ్రహాంలో ఎవరు ఉన్నారట? లేవి అని గుర్తు పెట్టుకొని మరి ఐడెంటిఫై చేసి మరి చెప్తున్నాడు. దేవుడు రాయించాడు చక్కగా. అప్పటికి భౌతికంగా బయట ఆయనకు రూపం లేదు, ఆయన ఊరికి లేదు. కానీ ఆయన ఎక్కడున్నాడు అని చెప్పేసి దేవుడు తెలియచేశాడు మనకు. మెల్కీసెదెకు అబ్రహాము గారిని కలుసుకున్నప్పుడు అబ్రహాము గర్భంలో ఆయన ఉన్నాడట.
అంటే దేనికి సంబంధించినటువంటి విషయం ఇది? దేనికి సంబంధించిన విషయం అండి ఇది? శరీరంతో పాటు ఆత్మ కూడా అక్కడే ఉంది అనే విషయం, ఆత్మ కూడా అక్కడే ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి అని అంటే శరీరం కూడా పంచుకుంటూ వస్తాడు, కానీ ఆత్మ అనేటటువంటిది విభాగింపబడుతూ ఒక దాంట్లో నుంచి ఒకటి విభాగింపబడుతూ వస్తుంది. కానీ శరీరం భూలోకంలో తయారు చేయబడింది. తయారు చేయబడిన శరీరంలో నుంచి కూడా సేమ్ శరీరం కూడా ఏం జరుగుతుంది? ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరం, ఇంకొక శరీరం నుంచి ఇంకొక శరీరం ఎలాగైతే తయారు చేయబడుకుంటూ వస్తుందో, దాని మూల కణం వచ్చేసి తండ్రిలో నుంచి తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత తల్లి రక్తం పంచుకొని తల్లి గర్భంలో అవయవ నిర్మాణం జరుగుతుంది. తల్లి గర్భంలో అవయవ నిర్మాణం జరుగుతుంది. కానీ ఆత్మ అనేటటువంటిది ఎవరిలో నుంచి వచ్చిందో తెలుసా? తండ్రిలో నుంచే వస్తుంది. తండ్రిలో నుంచి ఆత్మ వస్తుంది కాబట్టి ఎవరి కుమారుడు అని అంటే ఫైనల్ గా లోకం కూడా ఏం చెప్తుంది? తండ్రి కుమారుడు. అవునా కదా? కొన్నాళ్ళ తర్వాత విడిపోయిన తర్వాత తండ్రికే చెందుతాడు, తండ్రి ఇంటి పేరే వస్తుంది కుమారుడికి. అవునా కదా? ఇది కామన్గా మనందరికీ తెలిసినటువంటి విషయం. స్త్రీ ఏంటి అని అంటే షెడ్డు లాంటిది. ఒక బైక్ తయారవడానికి ఒక షెడ్డు ఎలాగైతే అవసరమో, ఒక మానవ దేహ నిర్మాణానికి స్త్రీ గర్భం ఒక షెడ్డు లాంటిది అని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే ఒకసారి ఈ అబ్రహాము గారికి పైన ఈ అబ్రహాము గారు బ్రతికి ఉన్నప్పుడు అబ్రహాము గారి గర్భంలో ఆయన మునిమనవడైనటువంటి లేవి గారు ఉన్నారు అనేటటువంటి విషయం ఇక్కడ మనం మాట్లాడబడతా ఉంది. ఇంతకు అబ్రహాము గారు పుట్టక ముందు అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం అలా ముందుకెళ్తే చూద్దాం. ఒక్కసారి లూకాసు వార్త 3:34 చూడండి. లూకాసు వార్త కొంచెం ఓపిక పడితే ఒక విషయం మనకు బయటపడతా ఉంటది. 3:34. యూదా అంటే లేవి గారి తమ్ముడు. యూదా అంటే ఎవరో తెలుసా? లేవి గారికి తమ్ముడు. అంటే లేవి గారు అబ్రహాములో ఉన్నాడు అని అంటే, లేవి గారు అబ్రహాము గారిలో ఉన్నాడు అని అంటే యూదా గారు లేరా? ఉన్నట్టుగా యూదా గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, ఇస్సాకు గారు కానివ్వండి, అందరూ అబ్రహాములో ఉన్నారు అనే విషయం మనకు అర్థం కావాలి. ఇప్పుడు 34 చూస్తే యూదా యాకోబులో ఉన్నాడు, యాకోబు ఇస్సాకులో ఉన్నాడు, ఇస్సాకు అబ్రాహాములో ఉన్నాడు, అబ్రాహాము తెరహులో ఉన్నాడు, తెరహు గారు నాహోరులో ఉన్నాడు, నాహోరు షెరూగులో ఉన్నాడు, షెరూగు గారు రయ్యులో ఉన్నాడు, రయ్యు గారు పెలేగులో ఉన్నాడు, పెలేగు గారు హెబేరులో ఉన్నాడు, హెబేరు గారు షాలహులో ఉన్నాడు, షాలహు గారు కెయినానులో ఉన్నాడు, కెయినాను గారు అర్పక్షదులో ఉన్నాడు. అంటే వాళ్ళు పుట్టక ముందు అర్పక్షదు గారు షేములో ఉన్నాడు, షేము గారు నోవాహులో ఉన్నాడు, నోవాహు గారు పుట్టక ముందు నోవాహు గారు లెమెకులో ఉన్నాడు, లెమెకు గారు అర్థమవుతుందా మీకు నీటిగా? లెమెకు గారు పుట్టక ముందు లెమెకు గారు ఎక్కడ ఉన్నారు అని అంటే మెతుషెలలో ఉన్నాడు. మెతుషెల గారు కూడా పుట్టక ముందు మెతుషెల గారు ఎక్కడ ఉన్నారు అని అంటే హనోకులో ఉన్నాడు. హనోకు గారు పుట్టక ముందు హనోకు గారు ఎక్కడ ఉన్నారు అని అంటే ఎరేదులో ఉన్నాడు. ఎరేదు గారు పుట్టక ముందు ఎరేదు గారు ఎక్కడ ఉన్నారు అని అంటే మహలలేలుగులో ఉన్నాడు. ఈ మహలలేలు గారు పుట్టక ముందు మహలలేలు గారు ఎక్కడ ఉన్నారు అని అంటే కెయినానులో ఉన్నాడు. మరి కెయినాను గారు పుట్టక ముందు కెయినాను గారు ఎక్కడ ఉన్నారు? ఎనోషులో ఉన్నాడు. ఎనోషు గారు పుట్టక ముందు ఎనోషు గారు ఎక్కడ ఉన్నారు? షేతు గారిలో ఉన్నారు. మరి షేతు గారు పుట్టక ముందు షేతు గారు ఎక్కడ ఉన్నారు? ఆదాములో ఉన్నారు. మరి ఆదాము గారు పుట్టక ముందు ఆదాము గారు ఎక్కడ ఉన్నారు? దేవుడిలో ఏమున్నాడు? శరీరం ఉందా, ఆత్మ ఉందా? అర్థమైందా? ఇప్పుడు దేవుల్లో ఆదాము గారి శరీరం ఉందా, ఆత్మ ఉందా? కదా? ఆత్మ, ఆదాము గారి ఆత్మ ఎవరిలో ఉంది? దేవుల్లో ఉంది. దేవునిలో ఉన్న ఆత్మ ఒక మట్టి బొమ్మను తయారు చేసిన తర్వాత ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడే తప్ప నిర్మించలేదు అనే విషయం ఇక్కడ మనకు అర్థం కావాలా కదా? అర్థం అవుతుందా లేదా? అందుకోసం ఇక్కడ ఏమన్నాడు? ఆదాము ఎవరి కుమారుడు? ఎందుకు కుమారుడు అయ్యాడు? ఎక్కడున్నాడు ఆయన? పుట్టక ముందు ఒక మట్టి బొమ్మలోనికి ఆత్మ రాకముందు ఆత్మగా ఉన్న ఆదాము గారు ఎక్కడున్నారు? దేవునిలో. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే భూమి మీద మనిషి అన్న వాడు ప్రతి ఒక్కడు ఆదాములో నుండే పుట్టుకొచ్చాడు కదా. మరి ఆదాములో నుండే ప్రతి ఒక్కరు పుట్టుకొచ్చారు అంటే అందరెవరు దేవునికి కదా? అందరు దేవునికి పిల్లలే. ఇదే బోధ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇదే బోధ చేసుకుంటూ తిరిగాడు.
అపోస్తులుడైనటువంటి పౌలు గారు, ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు ఇదే బోధ చేసుకుంటూ ఊరూరా తిరిగాడు. ఒకసారి చూద్దాం ఆయన బోధ. 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 25వ వచనంలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. 17:25. ఆయన అంటే దేవుని గురించి మాట్లాడుతూ అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు అని మాట్లాడుతూ ఇలా కంటిన్యూషన్ మనకు తెలుసు, ఈ సందర్భం అంతా తెలుసు కనుక 29 చూడండి. 29 ఏమంటున్నాడు? కాబట్టి మనము దేవుని సంతానం, మనం ఎవరమాట? దేవుని సంతానమై ఉండి. 28లో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనము ఆయన సంతానమని మీ కవిశ్వరులలో కొందరును. ఉట్టి మాట కాదు అది, మీరు చెప్పింది. మీ కవిశ్వరులలో కొంతమంది ఏదో ప్రాస కోసం వాడారేమో గాని నిజం అది. మనమందరం కూడా ఎవరి పిల్లలము? మనమందరం దేవుని పిల్లలం, అంటే దేవుని సంతానం అని చెప్తున్నాడా లేదా? అందుకోసమే మనమందరం దేవుని పిల్లలు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు ఎవరి కోసం పంపించారు? జంతువుల కోసమా? ఎవరి కోసం పంపించారు? ఎందుకు పంపించారు? మనం ఏమైతామని పంపించాడు ఆయన? ఇప్పుడు ఒకవేళ మనల్ని తయారు చేశాడు, జంతువులు తయారు చేశాడు అనుకో, ఏంటయ్యా మా కోసమే పంపించావు, జంతువుల కోసం ఎందుకు పంపించలేదు యేసు ప్రభుని? అవునా? మా కోసం ఎందుకు పంపించావు? మీరే నాయన నా పిల్లలు. అర్థమవుతుందా? పిల్లలు కాని వారిని పిల్లలు చేసుకోవట్లే, పిల్లలైన వారిని పిల్లలుగా చేసుకుంటాడు. అర్థమవుతుందా? పిల్లలైన వారిని పిల్లలుగా చేసుకోవటం అంటే ఏంటి అని అంటే, పిల్లలే కానీ పాడైపోయి ఉన్నాం. అర్థమవుతుందా? పిల్లలే కానీ ఏం చేసినాం? పాడైపోయి ఉన్నాం, పాపాత్ములుగా మారిపోయి ఉన్నాం, దేవుడికి దూరం అయిపోయి ఉన్నాం. ఆయన నా పిల్లలు అని చెప్పుకునే స్థాయిలో లేం. మనం ఉన్నామా? నా పిల్లలు అని చెప్పుకునే స్థాయిలో, స్థితిలో మనం లేం. పాపాత్ములం అయిపోయినాం, దుర్మార్గులం అయిపోయినాం. ఇదే విషయాన్ని ఈ పౌలు గారే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్న దగ్గర 6వ అంకె ఉంది. దానికి ఫుట్ నోట్లు ఏం చెప్పాడు చూడు. ఎలాంటి పిల్లలం మనం? ఉగ్రత పిల్లలం. మనం దేవుని ఉగ్రతకు పాత్రులమైన పిల్లలముగా ఉన్నాం. పిల్లలమే. అర్థమవుతుందా? పిల్లలమే, కానీ ఎలాంటి పిల్లలం? దేవుని ఉగ్రతకు పాలయ్యే పిల్లలు, ఉగ్రత పాత్రులైనటువంటి పిల్లలుగా ఉన్నాం మనం. అలా ఉన్నప్పుడు దీన్ని కరెక్ట్ గా చెప్పాలి అని అంటే, ఆత్మ విషయంలో చచ్చిపోయి ఉన్నాం. ఆత్మ విషయంలో, శరీర విషయంలో బతికున్నాం. అందుకోసమే శరీర కార్యాలు, అందుకోసమే శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నాం తప్ప ఈ శరీరం అశాశ్వతం, ఈ శరీరం శాశ్వతమైనది కాదు. ఈ రోజు నుండి రేపు కనబడకుండా మాయమైపోయేటటువంటి శరీరం ఇది. కానీ ఈ శరీరం నేను కాదు, నేననేటటువంటి వాడిని ఒక నున్నాను లోపల, అదే నేను, శాశ్వతమైనటువంటి వాడిని నేను అనే విషయం, ఆ జ్ఞానం, అలాంటి అవగాహన కోల్పోయి బ్రతుకుతున్నాడు. బ్రతుకుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే అన్నట్టుగా, మృతులముగా బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు చేసిన గొప్ప కార్యక్రమం ఏంటో అదే 2వ అధ్యాయం 1-2 చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఆయన అంటే ఎవరు? దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా అంటే యేసు క్రీస్తును మన కొరకు పంపించి క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడు. అంటే ఆత్మ విషయంలో ఆల్రెడీ అపరాధములు చేసి పాపములు చేసి చచ్చిపోయి ఉన్నటువంటి మనల్ని దేవుడు మరలా బ్రతికించాడు. అందుకోసమే ఎవరి ద్వారా బ్రతికించాడు? క్రీస్తు ద్వారా బ్రతికించాడు. అందుకోసమే క్రీస్తును ఎవడెవడైతే అంగీకరిస్తున్నాడో వాడిని ఆయన నా కుమారుడు అని పిలుస్తున్నాడు. నా కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. రాన దగ్గరికి అని పిలుస్తున్నాడు. అన్నంత మాత్రాన బయట ఉన్న వాళ్ళు కుమారులు కాదు అనలేం కదా. నువ్వు దేవుని మెచ్చే కుమారుడివి. దేవుడు ఉన్నాడని తెలుసుకొని, నువ్వు దేవుని కుమారుడు అని తెలుసుకొని, నీలో ఉన్న ఆత్మకు తండ్రి ఆయన అని తెలుసుకొని క్రీస్తు ద్వారా నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు కాబట్టి నా కుమారుడు
అని పిలవటానికి అర్హతను సంపాదించుకుంటున్నావు. దేవుడు నా తండ్రి అని చెప్పగలిగే స్థాయిలోనికి నువ్వు వస్తున్నావు. కానీ బయట ఉన్నటువంటి వాడు దేవునికి కుమారుడే కానీ పాడైపోయాడు. దేవుని ఇంటికి వచ్చే స్థాయిలో, దేవుని దగ్గరికి వచ్చే స్థాయిలో శిక్షకు పాత్రుడుగా, ఉగ్రతకు పాత్రుడుగా ఆయన బ్రతుకుతున్నాడు. కానీ మనం గమనించాలి, అందరూ దేవుని పిల్లలే. దేవుని పిల్లల కోసమే యేసుక్రీస్తుని పంపించాడు. ఎవరి కోసం పంపించాడు యేసుక్రీస్తుని? పిల్లలు కాని వారి కోసం పంపించాడా? ఏమండి, ఒక్కసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి, ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవని కోసం సమస్తమునవో, ఎవని వలన సమస్తమునో కలుగుచున్నవో. ఎవరి వల్ల కలుగుతుంది సమస్తము? దేవుడి వల్లనే. ఆయన అంటే ఆ దేవుడు. బాగా వినండి మాట. అనేకులైన కుమారులు అంటే ముందే కుమారులు, అనేకులైన కుమారులను, ఆ కుమారులను మహిమలోకానికి తీసుకెళ్ళటం కోసం మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్త అంటే వారి కొరకు నియమించినటువంటి రక్షణకర్త ఎవరు? యేసుక్రీస్తు. వారి రక్షణకర్తను అంటే యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును అన్నాడు. చూడు ఎంత గొప్ప మాట. అంత మాత్రమే కాకుండా కంటిన్యూ చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంది ఇక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాబట్టి పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధపరుచు వారికి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి, పరిశుద్ధపరుచు వారికి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి. నెక్స్ట్ పరిశుద్ధపరచబడేదెవరు? మనమే. ఆయన ద్వారా పరిశుద్ధపరచబడేటటువంటి మనుషులందరికీ అంటే పరిశుద్ధపరుచు యేసుక్రీస్తుకి, పరిశుద్ధపరచబడేటటువంటి మనుషులకి, అందరికీ ఒక్కటే. ఏందా ఒకటి అన్న దగ్గర ఒకటి అని ఉంది, ఫుట్ నోట్లో ఏముంది? ఒక్కడే. ఇప్పుడు ఒక్కడే అని చదవండి, ఒకసారి ఒక్కడే అని పెట్టి చదవండి. పరిశుద్ధపరిచేది క్రీస్తు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి తర్వాత అంటే మనుషులందరికీ, యేసుక్రీస్తుకి మనుషులందరికీ ఒక్కడే. ఎవరా ఒక్కడు? యేసుక్రీస్తుకి మనుషులందరికీ ఒక్కడే మూలము. ఆ ఒక్కడెవరు అని అంటే దేవుడు తప్ప ఇంకెవరైనా ఉంటారా? ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? ఛాన్స్ ఉందా? దేవుడు. ఆ ఒక్కడెవరు అంటే దేవుడు కదా. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? బాగానండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాటను, యేసుక్రీస్తు ప్రభువు వారిలో నుండే పరిశుద్ధాత్మ పౌరు ద్వారా మాట్లాడబడినటువంటి మాట. యేసుక్రీస్తుకి మనుషులందరికీ మూలం ఒక్కడే అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టుగానే చెప్పబడింది ఇక్కడ. నెక్స్ట్ లైన్ చదవండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నెక్స్ట్ లైన్ చూడండి. ఈ హేతువు చేతను అంటే ఈ హేతువు చేత అంటే ఈ కారణం. ఏ కారణం ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి మనం. కారణం ఏంటి? ఆ కారణం అంటే హలో మీ అందరికీ, మిమ్మల్ని పరిశుద్ధపరిచే నాకును, మనందరికీ మూలం ఒక్కడే. కాబట్టి ఆ కారణాన్ని బట్టి నేను మిమ్మల్ని ఏమని పిలుస్తా అంటున్నాడు యేసు ప్రభు. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? తెలుసా? మనకు అర్థం కావాల్సిన మ్యాటర్ ఇదిగో. వేరే ఇప్పుడు ఆ కారణాన్ని బట్టి వేరే విధంగా పిలవచ్చు కదా. వేరే పిలవకుండా ఈ విధంగా పిలుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? సహోదరులు అని ఎందుకు పిలుస్తున్నాను నేనంటే కారణాన్ని బట్టి. ఆ కారణాన్ని బట్టి నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను? సహోదరుడు. ఇప్పుడు సహోదరుడు అనే మాటకు మీనింగ్ తెలుసా మీకు? సహ ఉదరము నుంచి పుట్టినవాడు అని అర్థం. తెలుగు డిక్షనరీలోకి వెళ్తే సహ ఉదరము నుంచి పుట్టినవాడు అనే అర్థం ఏంటి? ఒకనిలో నుండే. హలో, నువ్వైనా నేనైనా, నా చేత పరిశుద్ధపరచబడుతున్నటువంటి మీరైనా, మిమ్మల్ని పరిశుద్ధపరిచే నేనైనా, మన ఇద్దరికి తండ్రి ఆయనలో నుండే మనం పుట్టాం. నువ్వు పుట్టడానికి కారణం ఆయనే, నేను పుట్టడానికి కారణం ఆయనే. కాబట్టి నేను మిమ్మల్ని ఏమని పిలుస్తా అంటున్నాడు? ఎంత అద్భుతంగా ఉంది. అందుకోసమే మగ్దలేనే మరియాతో 3వ దినాన చనిపోయి తిరిగి లేచిన వెంటనే చెప్తాడు, అమ్మా నా దేవుడు నీ దేవుడు.
నా తండ్రి మీ తండ్రి అయిన వాని యొద్దకు నేను ఎక్కిపోతున్నాను, ఈ సంగతి నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది. అందుకోసమే అనేది మనం వరుస పెట్టి పిలిస్తే దేవుడు మనకేమవుతాడు? తండ్రి. అదే వరుస పెట్టి యేసు ప్రభువుని పిలిస్తే ఎవరు పిలవాలి? అన్నా. అర్థమైందా? అర్థమైందా? బాగుంది కదా? గొప్ప రిలేషన్ కదా మనది. కుటుంబం. భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి ఒకడే, ఆయనే దేవుడు. ఆ దేవుడు జంతువులకు కూడా దేవుడే, కానీ జంతువులకు తండ్రి కాదు. అదే అర్థం కావాలి. ఆ దేవుడు జంతువులకు కూడా దేవుడే, కానీ జంతువులకు తండ్రి కాదు. ఆత్మలకు కూడా, అనగా దేవదూతలు ఉన్నారు కదా, దేవదూతలు ఏదో కోటాను కోట్ల దేవదూతలునే కదా, వాటికి కూడా దేవుడు దేవుడే గాని తండ్రి కాదు. దేవుడు దేవదూతలకు దేవుడు, కానీ తండ్రి కాడు. అర్థమవుతుందా? అందుకోసమే ఈరోజు మనుషులందరూ దేవుని పిల్లలే. ఆ దేవుని పిల్లలు తన పిల్లల కోసం తాను తన ప్రియకుమారుణ్ణి పంపించాడు భూలోకానికి. రిలేషన్ లేకుండా పంపించలే. ఎవరో నామకుడిని పంపించలే, నువ్వు ఆయన బిడ్డని పంపించాడు నీ దగ్గరికి, ఆయన కుమారుణ్ణి. ఆయన కుమారుణ్ణి ఎందరైతే అంగీకరిస్తారో, అంగీకరించిన వాళ్ళందరూ ఎవరిని పిలువబడతారట? చదవండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. తన్ను అంటే ఎవరిని? ఎవరైనా తన్ను అన్న దగ్గర ఎవరు? యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. అది ఇంతకు ముందు దేవుని పిల్లలమే కానీ అధికారికమైనటువంటి పిలుపు కానీ, దేవుడు అధికారికంగా నా కుమారుడు అనటానికి కానీ అర్హత లేనటువంటి వాళ్ళం మనం. పాపం చేసి దేవుడికి దూరమైనటువంటి వాళ్ళం మనం. దేవుడి ఉగ్రతకు పాత్రలమైన పిల్లలం మనం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరిస్తున్నామో, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతున్నామో, అప్పుడు మనకు ఒక హక్కు వస్తుంది. నా తండ్రి అని దేవుడిని పిలవటానికి, ఆ దేవుడు కూడా నా కుమారుడు అని చెప్పడానికి ఒక అధికారం మనం పొందుకుంటున్నాం. దాన్నే దేవుని వలన పుట్టడం అని అన్నారు. ఇదే యోహాను గారు పత్రిక కూడా రాస్తూ, పత్రికలో కూడా 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తును అంగీకరించువాడు దేవుని కుమారుడు అనబడతాడు అన్నారా? ఏమని అంగీకరించాలి అనే డౌట్ రావాలి కదా మనకు. అద్భుతం అండి, మా జబదద్భుతం అసలు. ఒక్కసారి 5:1 చదవండి. మొదటి పత్రిక 5:1 చదవరా? ఏమేమి ఉన్నాడని? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు అని అంటే 13వ వచనం చదవలేదనుకుంటాను. యోహాను సువార్త 1:13 చదవండి. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది ఒకసారి. అంటే తల్లి గర్భంలో పుట్టిన పుట్టుక వేరు, ఇక దేవుని మూలంగా పుట్టడం అనే పుట్టుక వేరు. ఈ పుట్టుక బాప్తిస్మం ద్వారా పుట్టిన పుట్టుక. వారు దేవుడి వల్ల పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. దేవుడు ఆల్రెడీ ఎప్పుడు స్టార్టింగ్ లో ఒక నియమం నియమించారు. ఆ నియమం ప్రకారంగా స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు అనే నియమం ప్రకారంగా వాళ్ళ కోరికలను బట్టి, చాలా మంది కోరికల కోసం అని చెప్పేసి తప్పు చేస్తున్నారా లేదా? పెళ్లి కాకముందే తప్పు చేయగానే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా? పిల్లలు పుడుతున్నారా లేదా? అంటే అలా ప్రతి ఒక్కరు, ఎవడైనా కానీ, అన్యుడా, క్రైస్తవుడా, నమ్మినవాడా, దేవుడు ఉన్నాడని చెప్పేవాడా, దేవుడు లేడనేవాడా, ఎవడైనా సరే స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు అని దేవుడు ఆల్రెడీ నియమించిన నియామకం, ఆ నియమం సృష్టిలో జరుగుతుంది. అలా పుట్టిన వాళ్ళందరూ కూడా దేవుడి పిల్లలే. కానీ ఆ తర్వాత దేవుణ్ణి తెలుసుకొని, తప్పు తెలుసుకొని, పాపిని అని పాపం చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్నాననే విషయం తెలుసుకొని, దేవుడు ఈ లోకానికి మన కొరకు పంపించిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందినప్పుడు పుట్టిన పుట్టుక ఉందే, ఆ పుట్టుకని దేవుని వలన పుట్టడం అన్నాడు.
అర్థమవుతుందా? ఆ పుట్టుకను దేవుని వల్ల పుట్టే పుట్టుక అని అన్నాడు. అలా పుట్టిన వారే అధికారికంగా దేవుని పిల్లలుగా పిలువబడతారు. అందుకోసమే అలా పుట్టినటువంటి వారందరూ యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలట? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా, ఈ దేవుని మూలముగా పుట్టినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఘన విజయం, ఘనత ఎంత గొప్పదో ఒకసారి 4వ వచనం చూడండి. 5వ అధ్యాయం 4వ వచనం, పత్రిక, మొదటి పత్రిక 4:5. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేన్ని జయిస్తారట? లోకాన్ని జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయం దేనికి ఉంది? లోకాన్ని జయించే విజయం దేనిది అంటే మనది కాదు, మన విశ్వాసానిది. మనది కాదు, మన విశ్వాసానిది. నెక్స్ట్ చూడండి, యేసు దేవుని కుమారుడు. ఇప్పుడు క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అనే పదానికి లిటరల్ మీనింగ్ అభిషక్తుడు, కానీ క్రీస్తు అంటే దేవుని కుమారుడు అని. క్రీస్తు అంటే ఎవరు? అది క్రీస్తు అంటే దేవుని కుమారుడు అని. లిటరల్ మీనింగ్ వేరు. లిటరల్ మీనింగ్ వచ్చేసి, ఆ పదానికి ఉన్న మీనింగ్ వచ్చేసి అభిషక్తుడు, కానీ క్రీస్తు అంటే దేవునికి కుమారుడు. సో కాబట్టి యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మువాడు తప్ప, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు ఈ లోకాన్ని జయిస్తాడు. ఎలా అంటే ఆయనకున్న విశ్వాసమే దీనికి కారణం అన్నాడు. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప ఇంకెవడు ఈ లోకాన్ని జయించగలడు చెప్పు? ఇంకెవడు జయించగలడు ఈ లోకాన్ని అని చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి యేసును అంగీకరించాలి. అంగీకరించిన వాడు దేవుని కుమారుడు. ఏమని అంగీకరించాలి? ఏమని నమ్మాలి, ఏమని అంగీకరించాలి, ఏమని ఒప్పుకోవాలి అని అన్నప్పుడు గడుగున చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు దేవుని, యేసే క్రీస్తై ఉన్నాడు, యేసు దేవుని కుమారుడు. చదవండి ఒకసారి 14:15, 4వ అధ్యాయం 14:15 పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 14:15. మరియు తండ్రి అంటే మనందరికీ తండ్రి, యేసు ప్రభువు కూడా తండ్రి. ఆ తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యము. ఎవరు వాళ్ళు? అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు. నెక్స్ట్, యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వానిలో దేవుడు, ఎవరైతే యేసును దేవుని కుమారుడిని ఒప్పుకుంటారో వానిలోనే కదా. అంటే ఇప్పుడు చెప్పాలి, మనకి ఇంకొక డైలాగ్ కూడా ఉంది, అది చెప్పిన పాఠం ముగించేస్తాను. దేవుని కుమారుడు అని అనగానే ఎవరబ్బా దేవుని కుమారుడు అని అంటే జనాలకు ఈ మీనింగ్, ఈ పర్ఫెక్ట్ విధానం తెలియక దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వాళ్ళు దేవునికి కుమారులు అవుతారట. ఎక్కడుంది ఆ మాట? 8:14 రోమాపత్రికలో ఉంటది. కాసేపు వినండి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. కానీ ఇక్కడే ఉంది యేసును దేవుని కుమారుడు అని ఎవరైతే ఒప్పుకుంటాడో వానిలో ఎవరు ఉంటారట? దేవుడు ఉన్నాడు. వాడు దేవుని యందు. ఇది దేవుడు మనలో ఎలా ఉంటాడు? ఏ విధంగా ఉంటాడు అనే ఆలోచన వస్తే దాని కొరకు డైరెక్ట్ వచనాలు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 22. 2వ అధ్యాయం 22. ఆయనలో అంటే క్రీస్తులో. అడుగుతుందా? ఆయనలో అంటే క్రీస్తులో మీరు కూడా దేని మూలముగా అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ గురించి కదా అక్కడ మాట్లాడబడింది. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలముగా మనం ఎలా మారుతున్నామనంటే ఆత్మ మూలముగా మనం ఎవరికి నివాస స్థలంగా మారుతున్నాం? దేవునికి నివాస స్థలంగా మారుతున్నాం. అందుకోసమే ఒకసారి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనం ఎవరి ఆలయమే? దేవుని ఆలయమే ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. అంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం దేవుని ఇల్లు. దేవుని ఆత్మ మనలో నివసిస్తే అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం దేవునికి ఇల్లు లేదా దేవుని ఆలయం. మనం దేవుని ఆలయం అవ్వాలంటే మనలో ఎవరు ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి. ఎందుకంటే దేవుడు మనలో పట్టడు. ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలని దేవుడు మనలో పట్టడు. అందుకోసమే మనలో ఎవరుంటే దేవుడు ఉన్నట్టు, మనలో ఆత్మ ఉంటే దేవుడు ఉన్నట్టు. అదవుతుందా?
అందుకోసమే ఒక్కసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన ఆజ్ఞలను అంటే దేవుని ఆజ్ఞలను, ఇక్కడ ఆయన అంటే దేవుడు, దేవుని ఆజ్ఞలను గైకొనువాడు ఎవరి యందు? ఆయన యందు అంటే దేవుని యందు, దేవుని యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు అంటే ఎవరి యందు? ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకుంటున్నారో వాని యందు ఎవరు నిలిచి ఉంటాడట? దేవుడు. ఆయన నిలిచి ఉండును అంటే దేవుడు నిలిచి ఉండును, ఆయన యందు నిలిచి ఉండును. ఆ కండిషన్. ఆయన మన యందు నిలిచి ఉన్నాడు అని మనకి ఎట్లా అర్థమవుతుంది? ఆయన మన యందు ఉన్నాడని మనకి ఎట్లా అర్థమవుతుందంటే ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అర్థమైందా? అర్థమైందా? అంటే డైరెక్ట్ గా దేవుడు మనలో లేడు. దేవుని ఆత్మ మనలో ఉంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? దేవుడు నాలో ఉన్నాడు అని అర్థం కావాలట. అర్థమైందా మ్యాటర్? కాబట్టి ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాడు ఏం చేయాలి? ఏం చేయాలి? యేసును ఎవరైనా ఒప్పుకోవాలి. ఒకటి, యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకున్న వాడిలోనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు లేదా దేవుడు ఉన్నట్టు. రెండోది, దేవుని కుమారుడు అని ఒప్పుకున్నవాడు దేవుని కుమారుడు ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతికాలే. ఒప్పుకున్నంత మాత్రాన గిట్టదు. ఎందుకంటే ఇక్కడ ఉందిగా, ఆయన ఆజ్ఞలను గైకొని వానిలో ఆయన ఉంటాడు. ఆయన ఆజ్ఞను యేసుప్రభు గైకొన్నాడు కదా. దేవుని ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభువు తూచా తప్పకుండా పాటించి బ్రతికాడు కదా. కాబట్టి ఆయన దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడే అనుకున్నప్పుడు ఆయన ఉన్నట్టు బ్రతకాలి, ఆయన బ్రతికినట్టు బ్రతకాలి. ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకొని ఆయన బ్రతికినట్టు బ్రతికితే మనలో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. దేవుడు ఉన్నట్టు అంటే అర్థం ఏంటి? ఆత్మ ఉన్నట్టు. అలా ఉంటేనే అప్పుడు నువ్వు దేవుని కుమారుడివి అనబడతావు. అదే మ్యాటరు రోమా 8:14. ఇప్పుడు చదవండి. రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపింపబడురో వారందరూ ఏమై ఉంటారు? ఇప్పుడు దేవుని కుమారులై ఉండాలంటే, దేవుని కుమారులుగా పిలువబడాలంటే, దేవుడు మనల్ని కుమారులు అని పిలవాలి అని అంటే మనం ఏం చేయాలో చెప్పండి సింపుల్ గా. పాట ముగించేత ప్రార్థన చేస్తున్నాం. చెప్పండి. యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకొని ఆయన బ్రతికినట్టు బ్రతికితే నువ్వు కూడా దేవుని కుమారుడే. యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకొని ఆయన బ్రతికినట్టు మనము బ్రతికితే మనం కదా. ఇప్పుడు ఒకటి, యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నావు, ఒకటి. రెండోది, ఆయన బ్రతికినట్టు బ్రతకలేదనుకో నువ్వు దేవుని కుమారుడు అనొచ్చా? ఈరోజు క్రైస్తవులైనటువంటి వాళ్ళందరూ క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు కదా, అందరూ దేవుని కుమారులేనా కదా? దేవుని కుమారులు అవ్వాలంటే ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఆయన ఆత్మ మనలో ఉండాలంటే రెండు పనులు చేయాలి. ఒకటి, యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. రెండోది, ఆ దేవుని కుమారుడైన క్రీస్తు ఎలా బ్రతికాడు అలా. ఇవి లేకుండా బైబిల్ పట్టుకున్నాను కాబట్టి దేవుని కుమారుడు నేను, నీళ్ళలో మునిగి వెళ్ళా కాబట్టి నేను దేవుని కుమారుడిని, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను కాబట్టి దేవుని కుమారుడిని, ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తాను కాబట్టి నేను దేవుని కుమారుడిని అని అనుకుంటే నీకంటే అమాయకుడు, నీకంటే అజ్ఞాని ఇంకెవ్వడు లేడు. నువ్వే తూపు అందులో, నువ్వే తురుపు కానీ అందులో, అజ్ఞానంలో తురుపు కానీ నువ్వేనా అని చెప్పాలి. అది నేనైనా నువ్వైనా, అవునా కదా? కాబట్టి మన ప్రయత్నం ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఏం చేయాలని అంటే, వర్షం వస్తే ఆగిపోవాలి, చర్చికి పోకూడదు. ఎంత మీటింగ్ పెట్టినా వర్షం వస్తే ఆగిపోవాలి. ఒకవేళ వెళ్ళిన మధ్యలో ఫుర్రం దారిపోవాలి. మనం దేవుని కుమారులం అవుతాం. అంతేనా? భూలోకం, ఈ భూలోకంలో ఉన్నదాని కోసం మీరు ఆరాటపడుతున్నారే, దానికోసం టైం వెచ్చిస్తున్నారే, అది అవన్నీ అబద్ధాలు తెలుసా? అబద్ధం అని దేనంటారు చెప్పండి? అబద్ధం అని దేనంటారు? కొద్దిసేపు కనబడి కొద్దిసేపట్లో మాయమైపోయేదాన్ని ఏమంటారు? అదే అబద్ధం అంటే. అబద్ధం అంటే అదే. నువ్వు దేనికోసం పోరాడుతున్నావన్నీ కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. వాటి కోసం నువ్వేం చేస్తున్నావు తెలుసా? శాశ్వతమైన దాన్ని మధ్యలో వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి చూస్తున్న విషయం ఏంటంటే, నాకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే
మీరు ఈ రోజు నుంచి నా మాట వినకపోయినా పర్లేదు, నన్ను పిలవకపోయినా పర్లేదు, దేవునికి అసలు ఇష్టలుగా లేరు. నేను వాస్తవం చెప్తున్నాను. దైవ సేవకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నట్టయితే త్వరలో మీకు భయంకరమైన ప్రమాదం సంభవించబోతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాడిని ఏం చేస్తాడు? సక్కబెట్టాలంటే బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పాలంటే భయంకరమైన సుడిగుండాలలో నుంచి తిప్పితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి బొమ్మ కనపడితే ఎప్పుడు వస్తారు కదా, మరి తప్పదు. ఎందుకంటే అనుభవించిన వాడిని కాబట్టి చెప్తున్నాను. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. కాస్త నువ్వు పక్కకి వెళ్తే బొమ్మ నీకు చూపించకపోతే అడుగు, నాకు చూపించాడు కాబట్టి చూసిన వాడిగా చెప్తున్నాను నేను. తిరుగు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. బొమ్మ చూపించేంత వరకు ఉండకంట, అది నువ్వైనా నేనైనా. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అని అంటే ఒక ప్లాన్ చేద్దాం. అన్న ఇంకొకసారి మీటింగ్ పిలిచినప్పుడు నేను వాక్యం చెప్పను, వస్తా వినేసే పోతా. ఎందుకంటే నేను వాక్యం చెప్పడానికి వస్తున్నాను కాబట్టి నేను వస్తున్నాను, ఎంత వర్షం వచ్చినా అని అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు నేను కూడా మీకు లెక్క విశ్వాసిగా ఉన్నప్పుడు, చిన్న పిల్లలండి, నా పసిబాలుడుగా ఉన్నప్పుడు మా అబ్బాయిని తీసుకొని ఫ్యామిలీతో వారం వారం జర్నీ చేశాను తెలుసా. వర్షం అని చూడలేదు, చలి అని చూడలేదు, చిన్న పిల్లోడని కూడా చూడకుండా చిన్న పిల్లోడిని వేసుకొని తణుకు ఎక్కడ ఆంధ్రలో పెద్ద పెద్ద మీటింగ్లు జరిగితే వారం రోజులు మీటింగ్ జరిగితే వారం రోజులు పిల్లోడు తాడు ఉండేది. స్నానం చేసుకోవటానికి కానీ ఉండటానికి ఏమి పెద్ద ఫెసిలిటీ ఉండలేదు, అడ్జస్ట్మెంట్ జీవితం అంతే. కానీ 2 రోజులు ఉండగలరా మీరు? సూటిగా 2 రోజులు ఉండగలరా? కొంపలు అంటుకుపోతున్నాడని చెప్పేసి ఒక్క రోజులోనే పరారు. నిజమది. సూటిగా నేను మాట్లాడుతున్నాను అనుకుంటే మీ భ్రమ, మళ్ళా మీరు భ్రమపడినట్టే. నా ద్వారా మాట్లాడుతుంది దేవుడు అని నమ్మితే సరిచేయబడతారు, బాగుపడతారు. దేవుని మించింది ఏం లేదు ఇక్కడ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే దేవునికి ఫస్ట్ స్థానం దేవునికి ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. కానీ మనం దేవునికి ఫస్ట్ స్థానం ఇస్తున్నామా? నిజం చెప్పాలంటే సేవకుడు ఫీల్ అవుతాడని వచ్చినటువంటి వాళ్ళే తప్ప దేవుడు ఫీల్ అవుతాడు దేవుని కోసం అని చెప్పి దేవుని మీద ప్రేమతో దేవుడు అంటే ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళనే ఉన్నారా? గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను దేవుని కోసం వచ్చాను. ఇందాక బైక్ మీద తడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాక్యం చెప్పగలరు వాళ్ళు, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. అయినా వాళ్ళు ఎందుకు తడుచుకుంటూ వచ్చారు? మనకు వాక్యం తెలియదు, మనకు బైబిల్ పూర్తిగా రాదు. అయినా కూడా మనం అస్సలు లోబడే ఛాన్స్ లేదు. అసలు దేవుడు అంటే మనకి ఇష్టం ఆడిందండి. భవిష్యత్తు కూడా చెప్పనా, భోజనం అయిపోయిన తర్వాత ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో చూడాలి. ఆయనకేముంది, అయిపోయింది అంతే. ఉండేదే వచ్చేదే నలుగురు. ఇక్కడ సంపూర్ణంగా చివరి వరకు వెళ్దాం. సమస్తం దేవుడికి తెలుసు, అంతకు మించి ప్రమాదం ఏం జరుగుతుందా? ఆ దేవుడు అన్ని చూసుకుంటాడు. మీరు నా తట్టు తిరగండి అని దేవుడు చెప్పాడు, నేను నీ తట్టు తిరుగుతా. మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తా అని చెప్పేసి అన్నాడు దేవుడు. కానీ దేవుడి మీద మనకు నమ్మకం ఎక్కడిది? ఆ చేసిన గారి చాలే, నీ వల్ల ఆడైపోయి మా పని చేయటం, మా పని మేమే చేసుకుంటామని చెప్పేసి పారిపోయే రకం మనం. అంతే కదా, మీ ఇష్టం. మనం అల్లా టప్పగాళ్ళం కాదు, మనం దేవుని పిల్లలం, బై బర్త్ దేవుని పిల్లలం. దూరం అయితే మన కోసం తన ప్రియ కుమారుడు, తను ఎంతో ఇష్టపడే కుమారుడిని త్యాగం చేశాడు, బలిచ్చాడు. ఎంత త్యాగంతో మన కోసం ఎంత కష్టపడుతుంటే దేవుడు, ఎంత మన కోసం ఆయన తప్పిస్తుంటే, కునకక నిద్రపోక మన కోసం ఆయన తప్పిస్తుంటే, మనం చేస్తున్న పనులు చూడండి, మనం చేసే తీరు చూడండి ఎట్లుందో. మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మనం తప్ప వేరే పని లేదు ఆయనకు. మనకు ఆయన తప్ప చాలా పనులు ఉన్నాయి, అన్ని పనులు ఉన్నాయి మనకు సమయం దొరికితే కుదిరితే కదా. ఆ దేవుడే మిమ్మల్ని సన్మార్గంలో పెట్టునుగాక. అవసరమైతే బెత్తెం పట్టుకొని మరి, లేదంటే మనకు రాదు, పరలోకం రాదు. అది ఆశమాశ కాదు, అలా తప్పది కాదు. ఉట్టినే చెప్పలేదు ప్రభు. అనేకులు ఆ విశాల మార్గంలో పడి వెళ్తుంటారు, ఎరుకు మార్గం, అందులో ప్రవేశించడానికి ట్రై చేయాలి అని ఉట్టినే చెప్పలే. మన ప్రయత్నం ఏ రేంజ్ లో ఉందో ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకున్నాం. మనం అసలు పనికొస్తామా క్రైస్తవులుగా చెప్పుకోవడానికి? దేవుడి కుమారులు అనే మాట పక్కన పెట్టు, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి పనికొస్తామా? దేవుడు మనల్ని గొప్పగా ప్రేమించండి. ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవుడికి తెలియని ఒక అద్భుతమైన సత్యాన్ని, సర్వసత్యాన్ని తెలియజేశాడండి. అంత సత్యాన్ని తెలియచేసినా కూడా నిర్లక్ష్యం. ఈరోజు ఈ వివరణ తెలుసు ఎవరికైనా?
మనలో దేవుడు ఉండాలన్నా, దేవుని ఆత్మ ఉండాలన్నా, ఎవరు ఒప్పుకోవాలి యేసు ప్రభుని ఎలా నడవాలి మనం అనేటువంటి వాస్తవం. ఎంత గొప్ప విషయం! ఇంత అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనకు తెలియజేస్తే మనం కేర్లెస్ గా తిరుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమంద్వాసుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం తండ్రి. దేవా, మరి ఇప్పటివరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడారు తండ్రి. మేమందరము భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీ పిల్లలే. మీ పిల్లలు మీకు దూరం అవ్వటం ఇష్టం లేక మీరు మమ్మల్ని ప్రేమించి, మేము మిమ్మల్ని ప్రేమించకపోయినా, మేము మీ గురించి ఆలోచించకపోయినా, మీ గురించి పట్టించుకోకపోయినా నా పిల్లలు నాశనం అయిపోతున్నారు, నా పిల్లలు నరకానికి జారిపోతున్నారు అనేటటువంటి బాధతో మీ పిల్లలమని, మేము మీ పిల్లలమే అని మా కోసం మీ ప్రియ కుమారుడైన, మీకు ఎంతో ఇష్టమైన, మీకు ప్రియాతి ప్రియమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించి తనను మా కొరకు బలి చేసి తన ద్వారా మమ్మల్ని అందరినీ మరలా పిల్లలుగా స్వీకరించి మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ మరలా దగ్గర చేర్చుకొని మీరున్న మహాలోకంలో మీతో పాటు మమ్మల్ని ఉంచుకోవాలి, మమ్మల్ని కల్లారా చూసుకొని బ్రతకాలి అనే ఆలోచన, ఆశ ఎంత గొప్పది నాయన, ఎంత గొప్పది తండ్రి. కానీ ఈరోజు ఇంత త్యాగం, ఇంత అమోఘమైన రక్షణ సంకల్పం మీరు ఏర్పాటు చేసినా, మీరు ఇంత చేస్తున్నా కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి మేము నిజంగా ఉగ్రతకు అర్హులం. మీ ఉగ్రతను సమకూర్చుకొనిచ్చినటువంటి వారం తండ్రి. అందుకోసం యుగ యుగాలు, తరతరాలు, కోటాను కోట్ల సంవత్సరాలు నరకంలో పడేయటం ఎంత మాత్రం తప్పు కాదు తండ్రి. కోటాను కోట్ల సంవత్సరాలు నరకంలో ఆరని అగ్నిలో మీరు మమ్మల్ని ఉంచటం నిజంగా తప్పు కాదనిపిస్తుంది తండ్రి. ఎందుకంటే అంతలా మీరు చేస్తున్నారు ప్రయత్నం మా కొరకు, ఇంతలా ప్రయాసపడుతున్నారు, అయినా కూడా లెక్క చేయకుండా, కేర్ చేయకుండా తండ్రి, ఖాతరు చేయకుండా మీ మాటల్ని మా ఇష్టానుసారంగా భూలోకంలో ఈ రోజు నుండి రేపు మాయమైపోయేటటువంటి పనికి మారిన వాటి కోసం పరిగెత్తుతున్నటువంటి మమ్మల్ని భయంకరమైన శిక్షలు పెట్టడం న్యాయమే అనిపిస్తుంది తండ్రి. దయచేసి తండ్రి క్షమించు, మన్నించు, ఆత్మ సహాయం అనుగ్రహించి మమ్మల్ని మార్చి మరిచి అవసరమైతే దండించేదా సరే తండ్రి, మమ్మల్ని మార్చమని మమ్మల్ని త్రిప్పమని కోరుచు, బ్రతిమాలుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా ప్రభులోక రక్షకుడు, మా కొరకు బలి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామం ద్వారా ప్రార్థన అడిగి వేడుకొచ్చు పదుకున్నాము తండ్రి. ఆమేన్.